హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టీశాట్. నేను మీ లింగదాస్. వివిధ పోటీ పరీక్షలకి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థుల కోసం శిక్షణా కార్యక్రమాల్లో భాగంగా ప్యూర్ మ్యాథ్స్ అనే విభాగం నుంచి మనం ఈరోజు ఏరియాస్ అండ్ పెరిమీటర్స్, దాని వైశాల్యాలు మరియు చుట్టుకొలతలు అనే టాపిక్ని నేర్చుకోబోతున్నాం. ఇది మెన్సురేషన్లో భాగంగా ఉంటుంది. మెన్సురేషను అనగా క్షేత్ర గణితము లేదా క్షేత్రమితి అని అంటారు. సో మనం ఇంతకుముందు క్లాసుల్లో జామెట్రీ గురించి అంటే రేఖాగణితం గురించి నేర్చుకొని ఉన్నాం. రేఖాగణితం అనేది వివిధ జామితీయ నిర్మాణాల యొక్క ఆకారం గురించి తెలియజేస్తే, అంటే అది ఏ విధంగా ఉంటుంది అన్న అంశాన్ని తెలియజేస్తే, క్షేత్రగణితం అనేది ఆ ఆకారాల యొక్క పరిమాణాన్ని గురించి తెలియజేస్తుంది. పరిమాణం అంటే ఎంత సైజులో ఉంది, ఎంత పొడవులో ఉంది, ఎంత వెడల్పులో ఉంది అన్న అంశాలు మనము పరిమాణంగా పేర్కొంటాం. రైట్. జనరల్గా మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది, జనరల్గా మనం చూస్తూ ఉంటాం. మీరు ఇల్లు స్పేస్ అనేది ఇండ్లు ఉంటుంది, 200 స్క్వేర్ ఫీట్ హౌస్ ఉంది, 200 గజాల చదరపు గజాల యొక్క భూమి ఉంది అన్నట్టుగా మీరు గమనిస్తూ ఉంటారు నిజ జీవితంలో కూడా. సో అలా ఒక జామితీయ నిర్మాణం యొక్క కొలతలు ఏ విధంగా ఉంటాయి అన్న అంశాన్ని మనం ఇక్కడ నేర్చుకోబోతున్నాం. సో ఒక జామితీయ నిర్మాణంలో మనకి 2 రకాల జామితీయ నిర్మాణాలు ఉంటాయి. ఒకటి 2 డైమెన్షనల్ అంటే ద్విపరిమాణాత్మక అని అంటాం. ఇంకొకటి 3 డైమెన్షనల్ త్రిపరిమాణాత్మకగా మనం పేర్కొంటాం. 2 డైమెన్షనల్ అంటే క్లియర్ కట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఓపెన్ ఫ్లాట్. అంటే మీకు ఏదైనా భూమి ఉందనుకోండి, పొలం ఉందనుకోండి, ఆ పొలం ఏ ఆకారంలో అయినా ఉండొచ్చు. సాధారణంగా మనము ఒక పొలం ఫ్లాట్ అనగానే ఇలా ఒక దీర్ఘచతురస్రాకారాన్ని తీసుకుంటాం. ఇది 2 డైమెన్షనల్ అంటే ఇందులో 2 కొలతలు మాత్రమే ఉంటాయి. ఏంటా 2 కొలతలు అని అంటే, ఒకటి భూమి, రైట్, అండ్ నెక్స్ట్ ఎత్తు. జనరల్గా ఉండే 2 కొలతలు ఏంటంటే భూమి మరియు ఎత్తు. దాన్ని వివిధ రకాల ఆకారాల్లో వివిధ రకాల పేర్లతో పిలుస్తాం. చతురస్రంలో భుజం అంటాం, దీర్ఘచతురస్రంలో పొడవు వెడల్పు అని అంటాం, త్రిభుజంలో భూమి మరియు ఎత్తు అంటాం. ఇలా రకరకాల పేర్లతో పిలుస్తాం. కానీ జనరల్గా ఉండే 2 డైమెన్షన్స్ ఏంటంటే, ఒకటి భూమి మరియు ఎత్తు. సో ఏదైనా ఒక ఆకారము ఉంటే ఆ ఆకారము ఆ ఆక్రమించిన ప్రదేశాన్ని చూడండి, ఆ చుట్టూ బార్డర్ లోపల ఏదైతే ప్రదేశం ఆక్రమించిందో దీన్ని మనము వైశాల్యంగా పేర్కొంటాం. దేనిగా పేర్కొంటాం అంటే దీన్ని వైశాల్యంగా పేర్కొంటాం. వైశాల్యం అంటే మీకున్న జాగ మొత్తం ఏదైతే ఉందో ఆ ప్లేస్ అంతా ఉందో దాన్ని వైశాల్యంగా పేర్కొంటాం. ఇప్పుడు ఈ జామితీయ నిర్మాణం యొక్క బార్డర్ లైన్స్ ఉన్నాయి కదా. సో దిస్ ఈజ్ ద బార్డర్ లైన్స్. మనకి 4 బార్డర్ లైన్స్ ఉన్నాయి. ఇక్కడ ఎగ్జాంపుల్గా తీసుకుంటాం మనం 4 బార్డర్ లైన్స్. ఈ బార్డర్ లైన్స్కి ఇక్కడ స్కేల్ పెట్టి కొలిచాం, ఇక్కడ స్కేల్తో కొలిచాం, ఇటు స్కేల్తో కొలిచాం, ఇటు స్కేల్తో కొలిచాం. అంటే 4 వైపులా స్కేల్తో కొలిచాం కదా. సో ఇలా 4 వైపులా కొలిచిన ఈ కొలతను ఏమంటారంటే చుట్టు కొలతగా పేర్కొంటాం. చుట్టూ ఉండే కొలత, చుట్టు కొలత, దాన్ని ఇంగ్లీష్లో పెరిమీటర్గా పేర్కొనడం జరుగుతుంది. ఇది మనకున్న ఓపెన్ ఫ్లాట్. దీంట్లో ఉండే 2 కొలతలు ఏంటి అంటే, ఒకటి వైశాల్యము, రెండవది చుట్టు కొలత. 3 డైమెన్షనల్ అని అంటే, ఇప్పుడు మనకి ఓపెన్ ఫ్లాట్ ఉంది. ఓపెన్ ఫ్లాట్ మీద మనకు అలాగే ఖాళీగా ఉంచలేం కదా, కాబట్టి ఒక ఇల్లు కడదాం అనుకున్నాం. సో ఇల్లు అంటే ఎలా కడతాం మనము, ఓపెన్ ఫ్లాట్ చుట్టూ కడుతున్నాం అనుకోండి, ఈ 4 వైపులా గోడలు కన్స్ట్రక్ట్ చేసి 4 వైపులా గోడలు కన్స్ట్రక్ట్ చేసినాము. మళ్ళీ కింద భూ పరిమాణము ఎంతుందో అంతే పరిమాణంతో పైన ఒక స్లాబ్ వేసాం. అంటే నీకు కొత్తగా ఏమొచ్చిందంటే ఎత్తైన గోడలు వచ్చాయి. ఎత్తైన గోడలు వచ్చాయి. ఓకే, అంటే ఈ ఎత్తైన గోడల వల్ల నీకు 3rd డైమెన్షన్ అనేది ఏర్పడింది. దేని ద్వారా? ఎత్తు వలన. ఎత్తు వల్ల ఏర్పడిన 3rd డైమెన్షన్తో మనకి 3D మెన్సురేషన్ అనేది ప్రారంభమవుతుంది. అంటే ఏదైనా ఒక 2 డైమెన్షనల్ ఫిగర్ని ఎత్తుగా తీసుకొని దాన్ని సేమ్ కింద భూమి ఏదైతే ఉందో దాంతో క్లోజ్ చేయడం వల్ల కానీ, లేకపోతే ఆ 3 డైమెన్షనల్ ఫిగర్ని అంటే ఎత్తులన్నీ తీసుకెళ్ళి ఒక శీర్షం వద్ద క్లోజ్ చేయడం వల్ల కానీ మనకి ఏమేర్పడుతుందంటే 3D ఫిగర్స్ అనేటివి ఏర్పడతాయి. దీర్ఘచతురస్రం నుంచి దీర్ఘగణం, చతురస్రం నుంచి గణం, అదేవిధంగా సర్కిల్ నుంచి స్తూపము అంటే వృత్తం నుంచి స్తూపము, ఈ విధంగా రకరకాల 3D పరిమాణాలు అనేటివి ఏర్పడుతూ ఉంటాయి. 3D పరిమాణంలో ఉండే కొలతలు ఏముంటాయమంటే అంటే అక్కడ ఘన పరిమాణాలు ఉంటాయి. ఏముంటాయని అక్కడ ఘన పరిమాణాలు ఉంటాయి మరియు ఉపరితల వైశాల్యాలు ఉంటాయి. ఏముంటాయి? ఉపరితల వైశాల్యాలు. మనకు వాటికి సంబంధించి డీటెయిల్గా తర్వాత తరగతిలో తెలుసుకుందాం. మీకు ఇప్పుడు మెన్సురేషన్ అనేది 2 పార్ట్స్గా ఉంటుందనే విషయం అర్థమైంది. మొదటి పార్ట్ 2 డైమెన్షనల్,
అందులో మనం వైశాల్యాలు మరియు చుట్టుకొలతల గురించి తెలుసుకుంటాం. రెండవ పార్ట్ 3 డైమెన్షనల్, అందులో ఘనపరిమాణాలు మరియు ఉపరితల వైశాల్యాల గురించి నేర్చుకుంటాం. రైట్. సో మొదటి పార్ట్ అయినటువంటి వైశాల్యాలు మరియు చుట్టుకొలతల గురించి మాట్లాడితే, సో మనకున్న జనరల్గా ఉండే ఫిగర్స్ ఏంటి, 2 డైమెన్షనల్ జామితీయ నిర్మాణాలు ఏంటి అని అంటే, మొదటగా ఉండేది మనకి త్రిభుజము ABC. మీకు ముందే చెప్పాం, ఒక 2 డైమెన్షనల్ ఫిగర్కి 2 కొలతలు ఉంటాయి. ఒకటి భూమి, దీన్ని బేస్ అంటాం, ఇది భూమి. ఈ భూమి నుంచి ఎదుటి శీర్షానికి లంబంగా గీసిన దాన్ని హైట్ అంటాం. ఇప్పుడు మన యొక్క మనిషి యొక్క ఎత్తు ఉందనుకోండి, ఎత్తు అంటే ఎలా కొలుస్తారు, మనకి నిటారుగా నిలబడండి అని చెప్పేసి మన హైట్ కొలుస్తారు కదా. అంతేకాకుండా ఇట్లా క్రాస్గా నిలబడండి హైట్ కొలుస్తానంటారా, అందరుగా. అంటే భూమి నుండి నిటారుగా నిలబడాలి మనము. భూమి నుండి నిటారుగా నిలబడి ఆ చివరి వరకు ఉన్నదాన్ని ఏమంటారంటే ఎత్తు అని అంటాం, దాన్నే లంబము అని అంటాం. అది భూమి, ఇది ఎత్తు. సో ఏదైనా ఒక త్రిభుజం యొక్క భూమి మరియు ఎత్తులు ఇచ్చినప్పుడు దాని యొక్క వైశాల్యము క్యాపిటల్ ఏ చే సూచిస్తాం. హాఫ్ ఇంటూ భూమి ఇంటూ ఎత్తుగా మనం రాస్తాం. దీన్నే టెక్నికల్గా ఏం రాస్తారు, హాఫ్ ఇంటూ బి ఇంటూ హెచ్ అంటే బేస్ ఇంటూ హైట్ అని రాస్తాం. ఇది సాధారణంగా ఉండే త్రిభుజం యొక్క వైశాల్యానికి ఫార్ములా. త్రిభుజం యొక్క వైశాల్యంలో రకరకాల త్రిభుజాలు ఉంటాయి మనకి. ఫర్ ఎగ్జాంపుల్ సమబాహు త్రిభుజం ఉంది. వాట్ ఇట్స్ మీన్ బై సమబాహు త్రిభుజము అంటే, బాహు అంటే భుజం, సమ అంటే సమానంగా ఉన్నాయి, అంటే అన్ని భుజాలు సమానంగా ఉన్నాయి. ఏబి అనే భుజం ఉంది, స్మాల్ ఏ, బీసీ అనే భుజం ఉంది, స్మాల్ ఏ, సిఏ అనే భుజం ఉంది, స్మాల్ ఏ. ఓకే. సో ఈ విధంగా అన్ని భుజాలు సమానంగా ఉన్న త్రిభుజము సమబాహు త్రిభుజము. అలా కాకుండా 2 భుజాలు మాత్రమే సమానంగా ఉండే త్రిభుజం ఏ బి సి. సో ఇవి 2 మాత్రమే సమానంగా ఉండే త్రిభుజం. ఏ సమానంగా ఉన్నాయి, ఈ అసమాన భుజాన్ని మనము భూమి అని అంటాం, బి. అదేవిధంగా 3వ రకము లంబకోణ త్రిభుజము. అంటే ఇందులో ఏముంటుందండి, లంబకోణం ఉంటుంది. బి వద్ద లంబకోణం ఏర్పడింది. బి వద్ద లంబకోణం ఏర్పడితే బీసీ మరియు ఏబీలు లంబకోణాన్ని ఏర్పరిచిన భుజాలు. లంబకోణాన్ని ఏర్పరిచిన భుజాలు, దీన్ని ఒకదాన్ని భూమిగా తీసుకుంటాము బి, దీన్ని ఒకదాన్ని హైట్గా తీసుకున్నాం. హైట్ అంటే మీకు ఆల్రెడీ చెప్పాం, భూమి నుంచి లంబంగా ఎదుటి శీర్షానికి ఉన్నదాన్ని ఎత్తు అని అంటాం. కాబట్టి ఇది భూమిగా తీసుకుంటే ఏబి ఎత్తు అవుద్ది, ఏబి భూమిగా తీసుకుంటే బీసీ అనేది ఎత్తు అవుద్ది. కాబట్టి ఇక్కడ డైరెక్ట్గా మనం రాయొచ్చు, ఏమని రాయొచ్చు, దీని యొక్క వైశాల్యం ఏ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ ఏంటండి, లంబకోణాన్ని ఏర్పరిచిన భుజాల లబ్ధము. వేటి లబ్ధము, లంబకోణము ఏర్పరిచిన భుజాల లబ్ధం. లంబకోణము ఏర్పరిచిన భుజాల లబ్ధంగా మనం పేర్కొంటాం. అంటే ఈ మధ్యకాలంలో ప్రశ్నలు డైరెక్ట్ బేసిక్ పాయింట్స్లోంచి స్టేట్మెంట్స్ రూపంలో అడుగుతూ ఉన్నాడు. ఒక లంబకోణ త్రిభుజం యొక్క వైశాల్యము ఎంత అని అంటే, లంబకోణాన్ని ఏర్పరిచే భుజాల లబ్ధంలో సగము అనే ఒక స్టేట్మెంట్ ఉంటుంది. అలాంటి దానికి మనం ఇక్కడ ఆన్సర్ చేస్తాం. సరే, ఇలా సమబాహు త్రిభుజం వచ్చింది, సమద్విబాహు త్రిభుజం వచ్చింది, లంబకోణ త్రిభుజం వచ్చింది. అలాగే మనకి భుజాలు సమానంగా లేని ఒక త్రిభుజం ఏర్పడుతుంది. భుజాలు సమానంగా లేని ఒక త్రిభుజం అంటే విషమాబాహు త్రిభుజం అని అంటాం. సో విషమాబాహు త్రిభుజంలో ఏ అనే శీర్షానికి ఎదురుగా ఉన్నది స్మాల్ ఏ, బి అనే శీర్షానికి ఎదురుగా ఉన్నది స్మాల్ బి, సి అనే శీర్షానికి ఎదురుగా ఉంది స్మాల్ సి. ఓకే. సో ఏ అనే కోణానికి ఎదురుగా ఉంది స్మాల్ ఏ, బి అనే కోణానికి ఎదురుగా ఉంది స్మాల్ బి, సి అనే కోణానికి ఎదురుగా ఉంది స్మాల్ సి. ఇలా విషమాబాహు త్రిభుజం యొక్క వైశాల్యాన్ని కనుక్కోవడానికి మనకి హీరోన్స్ అనే వ్యక్తి ఒక ఫార్ములాని మనకి అందించడం జరిగింది. దాన్ని హీరోన్స్ ఫార్ములాగా పేర్కొంటారు. హీరోన్స్ ఫార్ములా, లేదంటే కొన్ని చోట్ల హేరాన్స్ ఫార్ములాగా ఉంటుంది, ఏదైనా సరే. సో ఒక త్రిభుజ వైశాల్యానికి ఫార్ములాని చెప్పిన వ్యక్తి ఎవరంటే హీరోన్స్. దట్ హీరోన్స్ యొక్క ఫార్ములా ఏంటంటే అండర్ రూట్ ఆఫ్ ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి ఇంటూ
ఎస్ మైనస్ సిగా మనం రాస్తాం. దిస్ ఈజ్ హీరోన్స్ ఫార్ములా. సార్ మీరు ఏ అంటే చెప్పారు, బి అంటే చెప్పారు, సి అంటే చెప్పారు, ఆ మూడు త్రిభుజం యొక్క భుజాలని, ఎస్ ఎవరు అన్న విషయాన్ని కనుక మనం గమనిస్తే మీకు అప్పటి నుంచి మనం వైశాల్యం గురించి మాత్రమే మాట్లాడుతున్నాం కానీ దీని యొక్క చుట్టుకొలత గురించి మాట్లాడట్లేదు. చుట్టుకొలత అంటే త్రిభుజం యొక్క భుజాల యొక్క మొత్తం కొలత, అది పెరీమీటర్గా మనం పేర్కొంటాం, దాన్ని పిఎంగా రాస్తాం, పెరీమీటర్ అంటే క్యాపిటల్ పిగా రాస్తాం. అదేంటంటే ఏ ప్లస్ బి ప్లస్ సి, రైట్ అండి. సార్ మీరు ఎస్ గురించి చెప్పమంటే పెరీమీటర్ గురించి చెప్తున్నారు ఏంటి అనుకుంటున్నారు కదా, రైట్ అండి. సింపుల్, ఎస్ అంటే పెరీమీటర్లో సగము. ఓకే అండి. సో ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఏంటండి, ఏ ప్లస్ బి ప్లస్ సి బై 2, ఏ ప్లస్ బి ప్లస్ సి బై 2. సో హీరోన్స్ ఫార్ములాని మనం ఈ విధంగా రాసాం. ఇప్పుడు హీరోన్స్ ఫార్ములాని బేస్ చేసుకొని సమబాహు త్రిభుజం యొక్క వైశాల్యానికి ఫార్ములాని మనము రాద్దాం. ఏ ఏ ఏ ఓకే. సో ఇప్పుడు దీని యొక్క పెరిమీటర్ ఏమవుద్ది, 3a అవుద్ది. దెన్ ఎస్ ఏమవుద్ది, 3a/2 అవుద్ది, 3a/2 అవుద్ది. ఎస్ ఈజ్ ఈక్వల్ టు, రైట్. సో హీరోన్స్ ఫార్ములా ప్రకారము సమబాహు త్రిభుజం యొక్క వైశాల్యాన్ని మనము ఏ విధంగా రాస్తాము అని అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు, సో ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఏంటి, 3a/2 రాసాం కదా. సో సింపుల్, అండర్ రూట్ ఆఫ్ 3a/2 ఇంటూ, సో ఎస్ మైనస్ ఏ, సో ఎస్ మైనస్ ఏ అంటే ఇక్కడ రాస్తున్నాను చూడండి, 3a/2 మైనస్ ఏ. సో 2ని క్రాస్ మల్టిప్లై చేస్తే 3a మైనస్ 2a అంటే a/2 వస్తుంది. సో ఇక్కడ ఒక a/2, అదేవిధంగా ఇక్కడ ఒక a/2, అదేవిధంగా ఇక్కడ ఒక a/2, అంటే ఎస్ మైనస్ ఏ ఈజ్ a/2, ఎస్ మైనస్ బి ఈజ్ a/2, ఎస్ మైనస్ సి ఆల్సో ఈజ్ a/2. కాబట్టి మొత్తం మీద మనకి a/2 ఇంటూ a/2 అనేది 3 సార్లు రిపీట్ అవుద్ది, ఎందుకంటే ఎవ్రీ టైం బి వాల్యూ సి వాల్యూ కూడా ఏనే కాబట్టి, రైట్. ఇప్పుడు ఇక్కడ చూడండి, 3ని స్క్వేర్లోంచి బయటకు తీస్తే √3, 2 2s are 4, 2 2s are 4, రెండు 4లకి ఒక 4ని బయటకు తీసుకొస్తాం, √3/4, ఏ ఇంటూ ఏ స్క్వేర్, ఏ ఇంటూ ఏ స్క్వేర్, రెండు ఏ స్క్వేర్లకు బదులుగా ఒక స్క్వేర్ని బయటకు తీసుకొస్తాం, ఏమవుతున్నది, √3/4. ఏ స్క్వేర్ ఈజ్ ద ఫార్ములా ఫర్ ద ఈక్వలేటరల్ ట్రయాంగిల్ యొక్క ఏరియాకి ఫార్ములా √3/4 ఏ స్క్వేర్, √3/4 ఏ స్క్వేర్. మీరు ఇక్కడ నుంచి ఎత్తుని రాయొచ్చు. సో ఎత్తుని కనుక్కోవడం అంటే ద హైట్ ఆఫ్ ది ఈక్వలేటరల్ ట్రయాంగిల్ అడుగుతాడు అప్పుడప్పుడు. హైట్ ఆఫ్ ది ఈక్వలేటరల్ ట్రయాంగిల్ రాసామనుకోండి, హైట్ అంటే ఏంటి, మామూలుగా ఏరియా ఈజ్ ఈక్వల్ టు సాధారణ ఫార్ములా ఏంటి, హాఫ్ ఇంటూ భూమి ఇంటూ ఎత్తు. ఓకే. సో హాఫ్ ఇంటూ భూమి అని అంటే ఇది ఏ అనే కొలతనే, ఏ ఇంటూ ఎత్తు మనకు తెలియదు, ఎత్తు ఈజ్ ఈక్వల్ టు √3/4 ఏ స్క్వేర్. ఏంటిది, ఇది √3/4 ఏ స్క్వేర్, ఏరియా అంటున్నాం మనం. సో 2 2s are 4, ఏ స్క్వేర్ క్యాన్సల్, అంటే హెచ్ ఈజ్ ఈక్వల్ టు √3/2 ఏ. వాట్ ఇస్ ద హైట్ ఈజ్ ఈక్వల్ టు √3/2 ఏ అనేది మన యొక్క హైట్ అవుతుంది, రైట్. ఇప్పుడు ఈక్వలేటరల్ ట్రయాంగిల్ యొక్క విషయం మనకు క్లారిటీ వచ్చేసింది. ఏంటి ఈక్వలేటరల్ ట్రయాంగిల్ అంటే, ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్ అండ్ దాని యొక్క ఏరియా ఈజ్ ఈక్వల్ టు √3/4 ఏ స్క్వేర్ అండ్ దాని యొక్క పెరీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 3a, 3 ఏలు సమానం కాబట్టి 3a. అదేవిధంగా దాని యొక్క హైట్ కనుక్కోవాలనుకుంటే √3/2 ఏ అనేది మనకు దాని యొక్క హైట్ అవుతుంది, రైట్. సో ఇక్కడ ఎగ్జామినేషన్ హాల్లో దీన్ని కొంచెం క్విక్గా చేయడానికి మనం ఎలాంటి టెక్నిక్ని వాడతామో ఒకసారి గమనించండి. సో ఏమంటున్నాడంటే క్వశ్చను, సమబాహు త్రిభుజం అని ఇచ్చాడు. సమబాహు త్రిభుజం యొక్క భుజం 10 సెంటీమీటర్లు, 10 సెంటీమీటర్లు అయితే దాని యొక్క వైశాల్యం ఎంత, ఆ భుజం నుంచి గీసిన ఎత్తు ఎంత, దాని యొక్క చుట్టుకొలత ఎంత అనే క్వశ్చన్స్ ఉన్నాయనుకోండి. సాధారణంగా అందరూ ఏం చేస్తారు, √3/4 ఏ స్క్వేర్ అని అప్లై చేసి √3/4 ఇంటూ 10 స్క్వేర్ అంటే 100 వేసి క్యాన్సిల్ చేసి చేస్తూ ఉంటారు. సో నేను డైరెక్ట్గా మీకు ఏం చెప్తానంటే,
సో ఏదైతే భుజం ఇచ్చాడో 10 సెంటీమీటర్లనే భుజం ఇచ్చాడు కదండి, 10 సెంటీమీటర్లనే భుజాన్ని సగం చేయండి 5, 5 యొక్క వర్గము 25. కాబట్టి వైశాల్యం ఈజ్ ఈక్వల్ టు 25√3 సెంటీమీటర్ స్క్వేర్. వైశాల్యం యొక్క ప్రమాణాలు ఏంటండి, అది స్క్వేర్లో ఉంటుంది. ఏ ప్రమాణాలు ఉంటాయో దాని యొక్క స్క్వేర్లో ఉంటుంది. అంటే ఏం చేసాం మనము, భుజం యొక్క సగం మీది వర్గము. వైశాల్యం అంటే సమబాహు త్రిభుజం యొక్క వైశాల్యం అంటే భుజం మీది సగం యొక్క వర్గానికి √3 రెట్లు ఉంటుంది. భుజం మీది సగం యొక్క వర్గానికి √3 రెట్లు ఉంటుంది. 10 ఉంది కాబట్టి 10 యొక్క సగం 5, 5 యొక్క వర్గం 25√3 సెంటీమీటర్ స్క్వేర్. చూడగానే ఆన్సర్ పెడతాం. హైట్ ఏమవుతుంది అని అంటే దట్ హైట్ ఈజ్ ఈక్వల్ టు భుజం యొక్క సగానికి √3గా ఉంటుంది 5√3 సెంటీమీటర్స్. ఓకే, చుట్టుకొలత భుజానికి 3 రెట్లు ఉంటుంది 30 సెంటీమీటర్లు. 30 సెంటీమీటర్లు. ఇక్కడ ఒక చిన్న టేబుల్ లాగా నేను రాస్తానండి. ఇది సమబాహు త్రిభుజం యొక్క భుజము ఏ, ఇది దాని యొక్క హైట్ హెచ్, ఇది ఏరియా వైశాల్యము, ఇది పెరిమీటర్ పి అనుకోండి, రైట్. సో భుజం ఇచ్చినప్పుడు మిగతా అంశాలు మనం ఇక్కడ ఫిలప్ చేద్దాం. సో భుజము కనుక 12 సెంటీమీటర్లు ఇచ్చాడనుకోండి, భుజం 12 సెంటీమీటర్లు. హైట్ గురించి ఏం చెప్పాను నేను, భుజంలో సగానికి √3, సగం ఎంత 6. సో ఇది 6√3 సెంటీమీటర్స్. ఏరియా అంటే ఏంటి, ఏరియా అంటే భుజం యొక్క సగం స్క్వేర్. 12లో సగం 6, 6 యొక్క స్క్వేర్ 36. సో 36√3 సెంటీమీటర్ స్క్వేర్. నెక్స్ట్ పెరిమీటర్. పెరిమీటర్ అంటే 12 ఈజ్ ద సైడ్, 12 యొక్క 3 టైమ్స్ 36 సెంటీమీటర్స్. 36 సెంటీమీటర్స్. ఓకే, క్లియర్, రైట్. అంటే భుజం ఇచ్చినప్పుడు దాని యొక్క ఎత్తు, దాని యొక్క ఏరియా, దాని యొక్క పెరిమీటర్ సంగతి ఈ విధంగా ఉంటుంది. ఒకవేళ భుజము 14 సెంటీమీటర్లు ఇచ్చాడనుకోండి, ఇప్పుడు చెప్పండి టక్కన, సగానికి √3 హైట్ ఉంటుంది, సగం యొక్క స్క్వేర్ √3 ఏరియా ఉంటుంది, భుజానికి 3 రెట్లు 10 × 30, 3 × 12, 42 సెంటీమీటర్లు పెరిమీటర్గా ఉంటుంది. క్లియర్గా అండి, రైట్. అంటే ఈ విధంగా మనము సింప్లిఫై చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. సమ్టైమ్స్ ఏం చేస్తాడంటే ఎత్తు గురించి ఇస్తాడు, అంటే హైట్ ఇచ్చి మిగతా అంశాలు రాయమంటాడు. అంటే ఒక సమబాహు త్రిభుజం యొక్క ఎత్తు కొంత ఉంది, దాని యొక్క భుజం ఎంత, దాని యొక్క చుట్టుకొలత ఎంత, దాని యొక్క వైశాల్యం ఎంత అని అడగడం జరుగుద్ది. ఫర్ ఎగ్జాంపుల్ నేను హైట్ని ఏం తీసుకుంటానంటే హైట్ ఈజ్ ఈక్వల్ టు 7√3, అలా వచ్చింది కదండి, 4√3గా రాస్తా. హైట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత రాస్తున్నాను నేను, 4√3 రాస్తున్నాను. అంటే హైట్ ఎక్కడి నుంచి వస్తుందండి, భుజం ఉంటుంది, భుజంలో సగానికి √3 టైమ్స్ హైట్ ఉంటుంది. అంటే √3 కాకుండా దాని పక్కన ఉన్న సంఖ్య భుజంలో సగం, అంటే 4 అనేది ఏంటండి భుజంలో సగం. అంటే సగం విలువ 4 అయితే మొత్తం భుజం ఎంత 8 సెంటీమీటర్స్. మొత్తం భుజం ఎంత 8 సెంటీమీటర్స్. ఇప్పుడు ఏరియా, భుజం తెలిసింది కదా, క్లియర్. భుజం ఏమని తెలిసింది 8 అని. సగానికి స్క్వేర్ అంటే ఇక్కడ 4√3 ఉంది కదా, హైట్లో √3 పక్కన ఉండేది భుజంలో సగం, దీనికి సగానికి స్క్వేర్ 16√3 సెంటీమీటర్ స్క్వేర్ వాజ్ ఏరియా. ఓకే, నెక్స్ట్ హైట్లో √3 పక్కన ఉండేది 4, కాబట్టి 4 అనేది భుజంలో సగం, భుజంలో సగం 4 అయితే మొత్తం భుజం 8, 8 3s 24 సెంటీమీటర్స్. 8 3s 24 సెంటీమీటర్స్ అనేది అవుతుంది. అంటే ఈ విధంగా హైట్ అనే విషయాన్ని ఇచ్చినప్పుడు, సరే హైట్లో 4√3 ఉంది కాబట్టి బాగుంది. ఒకవేళ హైట్ అనేది ఓన్లీ 4 సెంటీమీటర్స్ ఇస్తే ఎలాగా? ఓకే, మీరు జాగ్రత్తగా గమనించండి. భుజములో క్లియర్గా ఒక న్యాచురల్ నెంబర్ ఉన్నప్పుడు హైట్లో √3 వస్తుంది,
ఏరియాలో √3 వస్తుంది. ఒకవేళ హైట్లో √3 రాకపోతే, అంటే హైట్ అనేది క్లియర్గా ఓన్లీ 4 సెంటీమీటర్స్గా ఉంటే అప్పుడు ఏరియా ఏమవుతుంది అని అంటే హైట్లో √3 రాకపోతే భుజంలో √3 వస్తుంది. ఎక్కడ వస్తుంది? భుజంలో √3 వస్తుంది. ఎలా వస్తుంది భుజంలో √3 అంటే 4 యొక్క డబల్ 8/√3 వస్తుంది. √3 వస్తుంది. సరే అలా ఎలా వస్తుంది అని అంటే మీకు ఆల్రెడీ చెప్పున్నాము, హైట్ అంటే ఏంటి? h = √3/2a అంటే h = 4 సెంటీమీటర్స్. ఇట్ విల్ బి √3/2a అంటే భుజం. ఏ కావాలంటే √3ని కిందికి తీసుకొస్తాము, డినామినేటర్లోకి వస్తుంది, అండ్ 2 అనేది పైకి వెళ్తుంది, 8/√3. క్లియర్ కట్గా ఉంది కదండి, 8/√3. రైట్, వెరీ సింపుల్. ఒకవేళ మరి ఏరియాని కనుక్కోవాలంటే ఏం చేయాలండి? ఏరియాని కనుక్కోవాలంటే ఏం చేయాలి? వెరీ సింపుల్. మనం ఏం చేస్తున్నాం? మనము ముందు నుంచి భుజంలో సగానికి √3 టైమ్స్ రాస్తున్నాం. ఒకవేళ భుజంలోనే డినామినేటర్లో √3 ఉంటే, అంటే 8/√3 ఉంది, ఏమవుద్దో చూద్దాం. ఫస్ట్ దీన్ని సగం చేద్దాం. సగం అంటే 8లో సగం 4/√3. దీని యొక్క స్క్వేర్కి √3 పెడతాం, అంటే 16/3 ఇంటూ √3. √3 క్యాన్సల్ చేస్తే /√3, 16/√3 సెంటీమీటర్ స్క్వేర్. నేను డైరెక్ట్గా ఫార్ములాని అప్లికేషన్లో చెప్తున్నాను, మీకు బాగా జాగ్రత్తగా వినండి. కావాలంటే మళ్ళీ ఒకసారి రివైజ్ చేసుకొని వినండి. ఇట్స్ అ వెరీ యూస్ఫుల్ థింగ్. సరే, ఇప్పుడు ఏమైంది మనకి అని అంటే ఎత్తులో కనుక √3 లేకపోతే దాని యొక్క భుజంలో /√3 వస్తుంది. అదేవిధంగా ఎత్తులో కూడా /√3 వస్తుంది. ఎత్తులో కూడా ఏరియాలో కూడా /√3 వస్తుంది. అర్థమైంది కదా? ఇప్పుడు ఇక్కడ చూడండి. సో హైట్ 4 అయినప్పుడు దాని యొక్క భుజం 8/√3 అయింది. అంటే హైట్ని డబల్ చేసి /√3 రాసాం. నెక్స్ట్ ఏరియా ఏమైంది? ఏరియా ఏమైందంటే హైట్ని స్క్వేర్ చేసి /√3 రాసాం. లేదంటే భుజంలో /√3 ఉందనుకోండి, న్యూమరేటర్లో ఉన్నదాని యొక్క సగానికి స్క్వేర్ రాసి /√3 అదేవిధంగా రాసాము. అర్థమైంది కదా? ఇప్పుడు దీన్ని ఇంకొక అప్లికేషన్లో చూద్దాం. ఇంకొక హైట్ అనేది h = 5 సెంటీమీటర్స్ ఇచ్చారనుకోండి. ఇప్పుడు టక్కని చెప్పండి, దాని యొక్క భుజం ఏమవుద్ది? √3 అవుద్ది. దాని యొక్క ఏరియా ఏమవుద్ది? ²/√3 అవుద్ది, 25/√3. చూడగానే ఆన్సర్ చేస్తాం మనము. ఈ మధ్యకాలంలో చిన్న చిన్న ప్రశ్నల్ని మ్యాచ్ ద ఫాలోయింగ్ రూపంలో ఇస్తున్నాం. అంటే ఒక ప్రశ్నలో 4-5 ప్రశ్నలు ఇమర్చబడి ఉంటున్నాయి. కాబట్టి ఇలాంటి టెక్నిక్స్ నేర్చుకోవడం ద్వారా మనం ఈజీగా ఎగ్జామినేషన్లో టైంని సేవ్ చేసుకోవచ్చు. అంటే హైట్ 5, దర్ ఈస్ నో √3. a = 10/√3, క్యాపిటల్ A ఏరియా = 25/√3 హోల్ స్క్వేర్. ఒకవేళ h అనేది HA అయితే, అంటే ఫార్ములా రూపంలో రాస్తున్నాను నేను. h అనేది h అయితే దాని యొక్క భుజం = ఏమవుద్దంటే 2h/√3, డబల్/√3 అన్నాం కదా, 2h/√3. మరి ఏరియా = ఏమవుద్ది? ఏరియా = h యొక్క ²/√3. అంటే ఏదైనా ఒక సమబాహు త్రిభుజం యొక్క ఎత్తు కనుక మన దగ్గర ఉంటే దాని యొక్క ఎత్తు యొక్క ²/√3గా మనం సమబాహు త్రిభుజాన్ని రాస్తాము. ఓకే, క్లియర్? రైట్. ఇది సమబాహు త్రిభుజం యొక్క అంశం. అలాగే సమద్విబాహు త్రిభుజం యొక్క అంశాన్ని కూడా మనం ఇక్కడ చూద్దాం. ద స్పెషాలిటీ ఆఫ్ ఐసోసెలస్ ట్రయాంగిల్. సమద్విబాహు త్రిభుజం యొక్క ప్రత్యేకత మీకు తెలుసు కదా. ఏంటా ప్రత్యేకత అంటే 2 భుజాలు సమానంగా ఉంటాయి. ఆ 2 భుజాలు సమానంగా ఉన్న వాటిని మనము సమద్విబాహు త్రిభుజం అంటాం. ఆ సమానంగా ఉన్న భుజాల కొలతలు ఏ అవుతుంది? అసమానంగా ఉన్న భుజం యొక్క కొలత భూమిగా తీసుకుంటాం. అంటే సమద్విబాహు త్రిభుజంలో 3 భుజాల్లో ఏవైనా 2 భుజాలు సమానంగా ఉంటాయి. సమానంగా లేని భుజము అసమాన భుజం అంటాం. దాన్ని అసమాన భుజాన్ని బిగా తీసుకుంటాం. సో అసమాన భుజం మీదికి ఒక లంబాన్ని గీస్తే, అసమాన భుజం పైకి ఒక లంబాన్ని గీస్తే సమద్విబాహు త్రిభుజంలో ఏమవుతుందంటే శీర్షకోణ సమద్విఖండన రేఖా సిద్ధాంతం అంటాం. శీర్షకోణ సమద్విఖండన రేఖా సిద్ధాంతం ప్రకారము ఒక శీర్షం నుంచి ఎదుటి భుజానికి గీసిన లంబము ఆ ఎదుటి భుజాన్ని మిగిలిన 2 భుజాల నిష్పత్తిలో విభజిస్తుంది.
అంటే మిగిలిన రెండు భుజాలు ఏ విధంగా ఉన్నాయి, ఏ అండ్ ఏ సమానంగా ఉన్నాయి కాబట్టి ఇది సమానంగా విభజిస్తుంది అని అర్థం. అంటే ఇది ఏమవుద్ది అప్పుడు b/2 అవుద్ది. ఇదేమవుతున్నప్పుడు b/2 అవుతుంది. మీరు జాగ్రత్తగా గమనించండి, దీన్ని లంబము అని అన్నాం. అంటే ఇక్కడ ఒక లంబకోణ త్రిభుజం ఏర్పడింది కదా, కాబట్టి ఇందులోంచి ఒక పార్ట్ లంబకోణ త్రిభుజం ఏర్పడింది కాబట్టి నేను ఒక లంబకోణ త్రిభుజాన్ని తీసుకుంటున్నాను మన కన్వీనియన్స్ కోసము. సో ఇది మనం తీసుకున్న రైట్ సైడ్ ఆఫ్ లంబకోణ త్రిభుజం అనుకోండి. అందులో ఉన్న కొలతల్ని చూద్దాం. సో ఇది హైట్ h అంటున్నాం, ఇది b/2 అంటున్నాం, ఇది దాని యొక్క భుజము ఏ అంటున్నాం. ఓకే, సో ఏదో ఒక పాయింట్ డి పెట్టుకొని ఇది ఏడిసి ట్రయాంగిల్. లెఫ్ట్లో ఏదైతే ఉందో రైట్లో కూడా అదే విధంగా ఉంటుంది. మీరు ఒక్కసారి లంబకోణ త్రిభుజాన్ని గుర్తు తెచ్చుకోండి. పైథాగరస్ సిద్ధాంతం ఏం చెప్తుంది, లంబకోణానికి ఎదురుగా ఉన్న భుజము కర్ణము, కర్ణం యొక్క వర్గము a² = మిగిలిన భుజాల వర్గాల మొత్తానికి సమానము. మిగిలిన భుజంలో ఒక భుజము h² ప్లస్ b/2 హోల్ స్క్వేర్ అంటే b²/4. సో 4ని లెఫ్ట్కి లాగేస్తే 4a² = 4h² ప్లస్ b². ఓకే, సో నేను హైట్ కనుక్కోవాలనే ఉద్దేశంలో ఉన్నాను కాబట్టి హైట్ ఏం రాస్తానంటే b² లెఫ్ట్కి లాగుతాను. సో 4h² = 4a² మైనస్ b². అదేవిధంగా h² = 4a² మైనస్ b²/4. అదేవిధంగా ఓన్లీ హెచ్ కోసం ఏం చేయాలంటే స్క్వేర్ రూట్ పెడతాను. దట్ స్క్వేర్ రూట్ = 4a² మైనస్ b²/4. √4 అంటే బయటకు వస్తున్నది 1/2 అవుతుంది. √4a² మైనస్ b². అంటే దీని యొక్క హైట్ ఏంటి, ½ √4a² మైనస్ b². అంటే ఎత్తు h = సో బేస్ b ఏమో b, దాని యొక్క ఎత్తు h ఏమో √4a² మైనస్ b²/2. √4a² మైనస్ b²/2. దీని యొక్క వైశాల్యాన్ని కనుక రాస్తే వైశాల్యము ½ బేస్ b ఇంటూ √4a² మైనస్ b²/2. దట్ ఈజ్ b/4 ఇంటూ √4a² మైనస్ b². దట్ ఈజ్ ఏరియా A = అంశం ఇది. సో ఏరియా A = b/4 ఇంటూ √4a² మైనస్ b². మీరు జాగ్రత్తగా గమనిస్తే సమద్విబాహు త్రిభుజంలో ఒక లంబకోణ త్రిభుజం ఏర్పడింది. లంబకోణ త్రిభుజం ఏ విధంగా ఏర్పడింది, సమానంగా ఉన్న భుజము లంబకోణ త్రిభుజంలోని కర్ణం కొలతగాను, అసమానంగా ఉన్న భుజంలోని సగము లంబకోణ త్రిభుజంలోని మరొక కొలతగాను ఏర్పడింది. సో హైట్ అనేది లంబకోణ త్రిభుజంలో వేరే కొలత అవుతుంది. అంటే మనకి ఇందులో ఆటోమేటిక్గా ఏం తెలిసిపోతుంది అని అంటే సమద్విబాహు త్రిభుజంలోని భుజాల కొలతలతో ఒక లంబకోణ త్రిభుజం ఏర్పడే కొలతలు దాగి ఉంటాయి అన్న విషయం ఇక్కడ మనకు అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ విధంగా ఉందనుకోండి, ప్రశ్న ఏమనుంది అంటే సమద్విబాహు త్రిభుజము, ఏం త్రిభుజం అది, సమద్విబాహు త్రిభుజం. సమద్విబాహు త్రిభుజంలో సమాన భుజము 5 సెంటీమీటర్లు, అసమాన భుజం యొక్క కొలత 6 సెంటీమీటర్లు. అయినా వైశాల్యం ఎంత అని అనుకోండి, అయినా వైశాల్యం ఎంత. సాధారణంగా ప్రతి ఒక్క అభ్యర్థి ఏం చేస్తారంటే ఫార్ములాని అప్లై చేయడం మొదలు పెడతాడు. ఏంటి సమద్విబాహు త్రిభుజం యొక్క ఫార్ములా అని అంటే b/4 √4a² మైనస్ b². ఇదే కదా మనం ఇందాక నేర్చుకుంది, b/4 √4a² మైనస్ b². అంటే ఇక్కడ ఏ అంటే ఏంటి, సమాన భుజం. ఎంత సమాన భుజం, 5 సెంటీమీటర్లు. బి అంటే ఏంటి, అసమాన భుజం. ఎంత అసమాన భుజం, 6 సెంటీమీటర్స్. అందరూ ఏం చేస్తారంటే సబ్స్టిట్యూషన్ చేస్తారు. సో సబ్స్టిట్యూట్ చేద్దాం మనం కూడా. 6/4 √4 ×
5 స్క్వేర్ అంటే ఏ అంటే 5 కాబట్టి, మైనస్ బి స్క్వేర్ అంటే 6 స్క్వేర్, రైట్. సో 6/4 అంటే 2 3s 2 2s 3/2 అన్నది బయట ఉంది. 4 × 25 మైనస్ 36. సో 3/2 × √2. 225 is 100. 100 మైనస్ 36 ఏమవుతుంది? 100 మైనస్ 36 64 అవుతుంది. అంటే √64 ఏమని రాస్తాం మనం? 3/2 × 8గా రాస్తాం. 2 4s 8, 4 3s 12 సెంటీమీటర్ స్క్వేర్. 4 3s 12 సెంటీమీటర్ స్క్వేర్గా మనం రాస్తాం. సో ఇది సమద్విబాహు త్రిభుజం యొక్క ఏరియా కనుక్కోవడానికి ఫార్ములా ప్రకారం చేయడము. కానీ ఎగ్జామినేషన్లో ఇంత క్యాలిక్యులేషన్ పార్ట్ మనం చేయలేం కదా. కాబట్టి ఏం చేయాలంటే ఇంటర్లింక్ చేసుకుంటూ మనము సబ్జెక్ట్ని చదువుతూ పోవాలి, అలా సబ్జెక్ట్ డెవలప్ చేసుకుంటూ పోవాలి. ఇప్పుడు నేను సమద్విబాహు త్రిభుజాన్ని లంబకోణ త్రిభుజంతో ఏ విధంగా ఇంటర్లింక్ చేయాలి, దాని యొక్క ఏరియాని చూడగానే మనం లంబకోణ త్రిభుజం ఆధారంగా ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలనేది నెక్స్ట్ క్లాస్లో మనం చూద్దాం. ఓకే అండి, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.